విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించిన సిపి రాజశేఖర్ బాబు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు సిపి ఎస్వి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో వార్షిక నేర సమీక్ష సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ బాబు మాట్లాడుతూ సంవత్సర కాలంలో కృషి చేసిన మీడియా వారికి కృతజ్ఞతలు తెలిపారు. గత సంవత్సర కాలంలో ప్రజలకు ఏమి హామీలు ఇచ్చాము, అవి ఎంతవరకు చేశాం, ప్రజలంటే మాకు చాలా ఇష్టం. సురక్ష ద్వారా 1000 కెమెరాలను ఏర్పాటు చేశాం. నేరస్తులు అనేక రకాలుగా తెలివితేటలను పొందారు. ప్రజలు ఎక్కువగా తిరిగే ఏరియాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డ్రోన్లతో అనుమానాస్పద ఏరియాలలో ఎక్కువగా వాడటం జరిగిందన్నారు. వాటి వల్ల నేరాలను అదుపు చేయగలిగామని పేర్కొన్నారు. 2026 సంవత్సరానికి నేరాలను అదుపు చేయాలనుకుంటున్నామని తెలిపారు. 2024 గంజాయి ధర కేజీ 2000 ఉంటే ప్రస్తుతం 10,000 ఉంది అన్నారు. ప్రాపర్టీ రికవరీ 2024లో 51% ఉంటే 2025లో 80% ఉంది అన్నారు. రోడ్ యాక్సిడెంట్లు 2024లో 937 జరిగితే 2025లో 738 జరిగాయని వెల్లడించారు. దసరా ఉత్సవాలకు సుమారు 18 లక్షల మంది పైగా భక్తులు రావడం జరుగుతుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ దర్శనమయ్యే ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. 6 లక్షల మంది భవానీ దీక్ష విరమణ చేశారని వెల్లడించారు. ఇన్సిడెంట్, క్రైమ్, మిస్సింగ్ కేసెస్ కాంప్రమైజ్ ఏమీ లేవని తెలిపారు. ప్రతి టెంపుల్లో, ప్రతి మసీదులో, ప్రతి చర్చిలో పెట్టాలనేసి అనుకున్నాం. తర్వాత ప్రతి గ్రామంలో, ప్రతి క్యాబినెట్లో పెట్టాలనుకున్నాము. అది కూడా మనం సక్సెస్ అయ్యేసి మొత్తం మీద సురక్ష 360 డిగ్రీస్ అన్న ఒక ప్రోగ్రామ్తో మనము ముందుకు వెళ్ళాం. తర్వాత ఫిట్ అండ్ ఫేస్ యాక్ట్ 20వ సంవత్సరం ఎలా జరిగింది, ప్రజలకి పోలీస్ సేవలు ఎలా చేశాము అన్నది ఒకసారి నెంబర్ వేసుకోవడం. అదేవిధంగా 2026 సంవత్సరానికి లక్ష్యాలు నిర్దేశించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో ఆ క్రమంలో లాస్ట్ 1 ఇయర్లో ఏం జరిగింది, మనం ఏమనుకున్నాము, ఏం జరిగింది, ప్రజలకు ఎటువంటి సేవలు అందించాము, మనం బాగా చేసామా లేదా, ఇంకేదైనా మెరుగైన సేవలు అందించాలా, మన షార్ట్ ఫాల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి మననం చేసుకుంటూ ఈరోజు ఈ యాన్యువల్ ప్రెస్ మీట్ని నేను ప్రారంభిస్తున్నాను. ముఖ్యంగా గత సంవత్సరం చూస్తే కొద్దిగా ఒక 30 స్లైడ్స్ ఉన్నాయి. తర్వాత కొంత లైవ్ డెమాన్స్ట్రేషన్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో ముఖ్యంగా నెక్స్ట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే 2024లో 11,977 క్రైమ్స్ అంటే ఈ సంవత్సరం 9,503 క్రైమ్స్, అంటే దాదాపు 21.66% క్రైమ్ డిక్లైన్ అయింది. దానికి చాలా సంతోషిస్తున్నాము. సో దీని వెనకాల అవిరత శ్రమ ఉంది. పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి, నేను ముందు ఎప్పుడు చెప్తుంటాను, ప్రజలంటే మాకు ఇష్టం, ప్రజల సేవలోనే పోలీస్ శాఖ పనిచేస్తుంది. సో వారి అభివృద్ధికి, శాంతి భద్రతల పర్యవేక్షణకు మేము ఎప్పుడు ముందుంటాం. అయితే ఈ 25లో మనము షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఎకనామిక్ అఫెన్సెస్ అనేది జరుగుతాం. సో ఇది మాకు నిజమైన ఒక ఛాలెంజ్. ఇది 2026 సంవత్సరానికి ఎకనామిక్ అఫెన్సెస్ తగ్గించే క్రమంలో ముందుకెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది. నార్కోటిక్స్ అంటే గంజాకి సంబంధించి 111 కేసులు ఉంటే 2020 135 కేసులు పెట్టాం. అంటే ఇది ఎన్నో మార్పులు. అక్కడికి మనము 15 వ్యూహం రచించాము. తర్వాత డ్రోన్స్, విరివిగా డ్రోన్స్ ఉపయోగించి క్రౌడ్ పెట్రోలింగ్ చాలా విస్తృతంగా క్రౌడ్ పెట్రోలింగ్ చేశాము. అది మనం చేశాము. ఎఫ్ఆర్ఎస్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, అదేవిధంగా డిజిటల్ డివైస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇవన్నీ మనం చేసుకుంటూ పోవడం వల్ల క్రైమ్ తగ్గిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఎందుకంటే చాలా మంది మా దగ్గర కూడా పోలీస్ శాఖలో ఏఐ టెక్నాలజీ చాలా చూసాము. ఏమైనా అయ్యేది పోయేది, టెక్నాలజీతో జనాలు తగ్గుతాయా, లేదంటే టెక్నాలజీ చేస్తే సరిపోతుందా, వేరే పోలీసులు చేద్దా, మైండ్ సెట్ ఉన్న పోలీస్ శాఖలో మైండ్ సెట్ మారుస్తూ టెక్నాలజీని అడాప్ట్ చేస్తూ ఆ టెక్నాలజీ వలన మనము ఏ మేరకు తగ్గించాము అనేది మీకు ఒకసారి కలెక్ట్ చూపిస్తాను. సో ఇందులో లాస్ట్ 2025లో సీసీటీవీస్ ఒక యజ్ఞమే చేశాము.
మీకు తర్వాత నేను చూపిస్తాను. డిజిటల్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక అప్లికేషన్, డ్రోన్స్ 42 డ్రోన్స్ మనము అక్వైర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సురక్ష 360 డిగ్రీస్ మీకు గుర్తుంటే పోయిన అంటే ఈ సంవత్సరం జనవరి నెలలో అప్పటి డీజీపీ ద్వారకా తిరుమల గారు, గౌరవ హోంశాఖ మంత్రి వాళ్ళ ప్రెజెన్స్లో మనము సురక్ష అనే ఒక ప్రోగ్రామ్ మనము స్టార్ట్ చేసుకున్నాం. ఆ రోజు 1000 కెమెరాస్ మనము పెట్టి 1000 కెమెరాస్ విజయవాడ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.